ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేయుచున్నాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక పట్టణంలోని సంఘమును ఎంతగానో ప్రేమించాడు. ఆ సంఘం ఎడల ఎంతగానో తన యొక్క ప్రార్థన విజ్ఞాపనలను చేస్తున్నాడు. ఇక్కడ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును ప్రేమించిన ప్రకారమే తెస్సలోనికైలను కూడా ప్రేమిస్తున్నాడని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ ప్రేమతో పాటే వారికి శుభ నిరీక్షణను మరియు ఆదరణను అనుగ్రహించాడు. మనము ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా మన జీవితంలో దేవుడు చేసినటువంటి ప్రతి మేలును, ప్రతి ఉపకారమును, ఆయన ఇచ్చిన ప్రతి ఈవిని, బహుమానమును, ఆయన కలుగజేసిన ప్రతి ప్రయోజనము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే గతంలో ఆయన చేసిన ప్రతి ఉపకారము, ఇచ్చిన ప్రతి ఈవిని జ్ఞాపకం చేసుకుంటామో మనలో ఎక్కడ లేని విశ్వాసం మనకు కలుగుతుంది. ఇప్పుడు గతంలో చేసిన మేళ్లను, ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేసినప్పుడు ప్రస్తుతం అందు కూడా దేవుడు చేయగలడు, మన ప్రార్థన వినగలడు, మన అవసరతలను తీర్చగలడు, మనకెన్నో మేళ్లను తీసుకురాగలడు, మనకెన్నో ఈవులను ఇయ్యగలడు అని మనం ఎంతో విశ్వాసంతో మనం ఉంటాము. ఆ విశ్వాసంతోనే మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలకు ఆయన జవాబిస్తాడు. ఎందుకంటే మనం చేసినటువంటి ప్రార్థనలో ఎక్కడ సందేహం అనేది లేదు, అనుమానానికి తావు లేదు, ఎక్కడ సంశయం అనేది లేదు. ఎందుకంటే గతంలో చేసినటువంటి దేవుడు ఇప్పుడును చేయగలడు, ఇప్పుడును చేస్తాడు అని మనం నమ్ముతున్నాం కనుక, నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని వాక్యం ఎలా సెలవిస్తున్నదో మనము దేవుడు చేసిన మేళ్లను ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, ఎప్పుడు జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి, ఎప్పుడు తలపోస్తూ ఉండాలి. మన సమస్యలను తలపోసుట వలన మన విశ్వాసము ఇన్మడింపబడదు. మన యొక్క సమస్యలను, మన బాధలను, మన నిరాశలను మనం తలపోస్తున్నప్పుడు మన విశ్వాసంలో ఇంకా మనం బలహీన పడిపోతాము, అవిశ్వాసంలో జారుకుంటాము. అనేకమైన అనుమానాలు, అనేకమైన సందేహాలు మనకు కలుగుతుంటవి. కానీ ఎప్పుడైతే ఆయన మేలు, ఆయన ఉపకారముల మీద మనం దృష్టి ఉంచుతామో, నా ప్రతి పరిస్థితికి దేవుడు చాలినవాడు, ఇప్పటికే చాలా ఇచ్చాడు, లెక్కలేనన్ని ఈవులను ఇచ్చాడు, లెక్కలేనన్ని మేళ్ళని చేశాడు, నేను లెక్కించలేను అన్ని ఉపకారాలు చేశాడు అని మనం ఎప్పుడైతే వాటిని తలపోసుకుంటామో మనము ఎక్కడ కూడా అవిశ్వాసంలో జారిపోము. మన విశ్వాసం ఇంకా అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. అదే మనం ఉదాహరణకు మనం బయట చూసినట్లయితే మానవ స్వభావం ఎలా ఉంటుంది అంటే, ఒక భిక్షగాడు కనుక మన ఇంటికి వచ్చి, అమ్మా నిన్న మీరు ఇంత అన్నం వేశారు, మొన్న కూడా ఇంత కూర వేశారు, నిన్న మొన్న వేశారు కదా, ఈరోజు కూడా కొంచెం ఏదైనా వెయ్యరా అంటే మనము చూసావా రోజు అలవాటు పడిపోతున్నావు, ఒక్కరోజు 2 రోజులు వేస్తే 3వ రోజు కూడా ఇంటికి వచ్చేసావు కాబట్టి ఇంకా నీకు వెయ్యను, వెళ్ళు అని మనం అంటుంటాము. ఒక్కరోజు వేస్తే 2వసారి అలవాటు పడిపోతారని. కానీ దేవుని రాజ్యంలో అలా ఉండదు. మన దేవుడు మనల్ని అలా అనడు. ఎందుకంటే ప్రతిరోజు ఆయన యొద్దకు వచ్చి ప్రార్థన, విజ్ఞాపనలు, విన్నపములు మనం ఆయనకు చేసినప్పుడు, నిన్న మొన్న చేసినాను కదా మేలు ఉపకారాలు, మరలా చెయ్యాలా అని మన దేవుడు అంటాడా? ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆయన తన ప్రియ కుమారుని కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని మన కొరకు ఇవ్వడానికి వెనుక తీయని దేవుడుగా ఉన్నాడు. తన ప్రియ కుమారుడు సిలువలో మరణించుటకు కూడా అనుమతించిన దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే నశించిపోతున్న మనల్ని ప్రేమించాడు కాబట్టి.
మనల్ని వెతికి రక్షించుటకు తన ప్రియ కుమారునే స్వయంగా ఈ లోకానికి పంపించాడు. అంతగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మనం అడిగినప్పుడు ఇవ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడు యేసయ్య మన దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన తండ్రి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనకు ఇప్పటికే చాలా ఇచ్చి ఉన్నాడు, ఎన్నో ఉపకారాలు చేసి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా తన యొక్క కృపను బట్టి మనకు ఎంతో ఆదరణ అనుగ్రహిస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఉదయకాల సమయంలో మనమందరం కూడా దేవుని సన్నిధికి వద్దాము. పౌలు వలె మనం కూడా ప్రార్థన చేద్దాము. దేవా, నిరీక్షణ మాకు దయచేయండి, నీ యొక్క ఆదరణ మాకు అనుగ్రహించండి. ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మాకు కావలసినటువంటి స్థిరతను మాకు దయచేయండి అని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన, నువ్వు మా ప్రతి పరిస్థితికి చాలిన దేవుడవుగా ఉన్నావు. మా జీవితాలలో మేము ఒత్తిడికి నిరాశకు లోనైనప్పుడు నీ ఆదరణ మాకు దయచేయండి. అలానే ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్కుమందును మాకు కావలసినటువంటి స్థిరతను అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.